హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 2వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం బుధవారం అండి. టైం చూసుకున్నట్లయితే 10:25 నైట్ అయితే అవుతుంది. ఈరోజు ఈ కార్ను అయితే అమ్మటం జరిగింది. హుండై క్రెటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కార్ అండి. 2019 కారు, 59,000 తిరిగినటువంటి కారు, 59,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ కార్ అండి. అలాగే టూ కీస్ అయితే ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్కి దాదాపుగా 2026 ఏప్రిల్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఈ కార్ని నేను మహేందర్ గారికి అయితే అమ్మటం జరిగింది. వికారాబాద్కి చెందినటువంటి మహేందర్ గారికి, సార్ ఇక్కడ పక్కనే ఉన్నారు. ఈ కార్ని 9,10,000 రూపాయలకైతే అమ్మటం జరిగింది. ఇది మొత్తం నొప్పి వస్తుంది, అందుకనే చెయ్యి ఇలా పెట్టా. పొద్దుటాల నుంచి ఒకటే నొప్పి. 9,10,000 రూపాయలకైతే అమ్మటం అయితే జరిగిందండి సార్కి, మహేందర్ గారికి. ఈ కారు ఇవాళ 2వ తారీఖు ఇచ్చాను. ఇవాళ బయలుదేరుతున్నారండి నైట్, అంటే ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఇంకా దాదాపు 2 రోజుల వ్యవధిలో హైదరాబాద్లో అయితే ఉంటారు. నేను రేపు మార్నింగ్ ఎన్ఓసి అప్లై చేస్తాను. ఈ రేపు నుంచి 3వ తారీఖు నుంచి 30 నుంచి 40 రోజుల్లో ఎన్ఓసి ఇచ్చే బాధ్యత నాది, మహేందర్ గారికి. ఇంకొకటి ఏంటంటే 15 నుంచి 20 రోజుల్లోనే ఎన్ఓసి వస్తుందండి. ఎన్నికన్నా మంచిదని 30 నుంచి 40 రోజులు అయితే పెడతామైతే జరిగింది. ఒకటి. రెండోది వచ్చేసి ఈ బండికి చలానా అయితే ఉంది. 10,000 రూపాయలు చలానా అయితే ఉందండి. సార్కి అయితే చెప్పాను. అది మీకు కూడా చెప్తున్నాను. మన ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మాట ఏదైనా కూడా. ఈ 10,000 రూపాయల చలానా కూడా క్లియర్ చేసే బాధ్యత నాది. ఇవాళ చేయొచ్చు, కానీ ఇది ఏంటంటే కోర్టు చలానా అండి. మనం ఏజెంట్కి ఎన్ఓసి కోసం పేపర్స్ ఇస్తే వాడే మొత్తం కూడా క్లియర్ చేసి ఎన్ఓసి తీయటం అయితే జరిగిద్దండి. ఈ కార్ని 9,10,000 రూపాయలకి మహేందర్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది. వికారాబాద్ వాసులకి అయితే అమ్మటం జరిగింది. అలాగే కమిషన్ కూడా వేరండి. కమిషన్ నాకైతే ఇవ్వటం అయితే జరిగింది. సార్, కంగ్రాచులేషన్ సార్. సార్, మీ పేరు? మహేందర్ గారు. ఎక్కడి నుంచి సార్? వికారాబాద్. సార్కి వికారాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. నిన్నైతే వచ్చారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, మీకు 30 నుంచి 40 రోజుల వ్యవధిలో ఎన్ఓసి అయితే ఇస్తారు సార్. ఒక 5 రోజులు అటు ఇటుగా. ఓకేనా సార్? ఇదే ఒకసారి ఈ కారు మొత్తం కూడా చూపిస్తానండి. ఫోన్లు మాట్లాడి నాన్ స్టాప్గా అందరితో మాట్లాడి, అలాగే వీడియోలు చేసి, పేమెంట్లు చూసుకొని అన్నీ నేనే ఇక్కడ బండ్లు వర్కులు కానీ, జనరల్ చెకప్లు కానీ, యాక్సరీస్ కానీ అన్నీ ఒక్కడనే చూసుకొని ఇవాళ మొత్తం ఛాతి మొత్తం ఒకటే నొప్పి, ఒక సైడ్ గూడ మొత్తం, చెయ్యి కూడా మొత్తం ఒకటే నొప్పి. అలా గట్టి కూడా మాట్లాడలేకపోతున్నా. చూడొచ్చండి, సీట్ కవర్స్ వేయించానండి ఈ కారుకి నేను. నేను వేపిలేదు. సార్ మహేందర్ గారు వాళ్ళే సీట్ కవర్స్ ఒకటి, కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఏమున్నాయి సార్ వాళ్ళే వేసుకున్నారనమాట. అన్నయ్య, కంగ్రాచులేషన్స్. ఒకటి. రెండోది వచ్చేసి సేఫ్ జర్నీ, హ్యాపీ జర్నీ. ఓకేనా? స్పీడ్ వెళ్ళకండి, కొద్దిగా స్లోగా వెళ్ళండి. ఓకే. ఒకసారి చూడొచ్చండి, 59,000 తిరిగినటువంటి కారు, సన్ రూఫ్ కార్ అండి. చూసుకున్నట్లయితే అన్నయ్య ఏదో మాట్లాడుతున్నారు మీరు. నాది 20 సంవత్సరాల డ్రైవింగ్. బండి ఎలా అనిపించింది? మంచిగానే ఉంది. సస్పెన్షన్ అవన్నీ బాగుంది. డ్రైవింగ్ మీద కూడా, మీకు కారు మీద కూడా మహేందర్ గారికి ఒక మంచి అవగాహన అయితే ఉందండి. ఎట్లా అనిపించింది అన్న మీకు? మంచిగానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే మెకానిక్స్ ని తెచ్చి చూపించుకుని, అంటే హైదరాబాద్ వాళ్ళ ఫ్రెండ్స్ క్రిస్టా తీసుకున్నారండి. వాళ్ళు మెకానిక్ ని అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. ఆ మెకానిక్ కి చూపించుకున్న తర్వాతే ఈ కార్ అయితే, అంతే వాళ్ళ మెకానిక్ కి చూపించుకున్న తర్వాత వాళ్ళ మెకానిక్ మొత్తం ఓకే అన్న తర్వాత ఈ కార్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇదండి ఈనాటి వీడియో. సార్ అయితే ఈ రోజు అయితే బయలుదేరుతున్నారు. సారు అలాగే సార్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి లార్జ్లో అయితే ఉన్నారు. అందరూ కలిసి ఇన్నోవా క్రిస్టా ఒకటి బయలుదేరుతుంది, వైట్ కలరు. అలాగే ఈ కారు క్రెటా ఒకటి బయలుదేరుతుందండి. ఇది ఈనాటి వీడియో. రేపు ఇంకా 4-5 కార్లు అయితే బయలుదేరే అయితే ఉన్నాయి. ఇవాళ 3 కార్లు డెలివరీ ఇచ్చాను. ఓకే అండి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు నా మీద ఇలాగే హ్యాపీగా ఉండాలని. ఒకళ్ళ కార్ ఇస్తే దాదాపుగా మళ్ళీ వాళ్ళ ఇంటి నుంచే, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక 4-5 కార్లకైతే భగవంతుడి దయ వల్ల నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనం చేసే వర్క్ అలా ఉందన్నమాట. బండి ఏదైతే కస్టమర్ దగ్గర ఉందో అదే బండి తీసుకొచ్చి నేను మీకు అట్లా ఎట్టబడితే అట్లా పంపించట్లేదండి. 10 సార్లు చెక్ చేసి ఒకరోజు నా దగ్గర పెట్టుకొని పవర్ విండోస్తో సహా, అన్నయ్య మీరు వెళ్తా అంటే వెళ్ళిపోండి ఇక. ఓకే. పవర్ విండోస్తో సహా కూడా, అలాగే బల్బ్స్ సహా, అలాగే ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది, కూలెంట్ ఆయిల్ ఎలా ఉంది, ఒకవేళ బాగాలేకపోతే కస్టమర్లకు చెప్పి మార్పించి, అంటే మీరు ఒక పూజ చేయించుకొని ఒక పూలమాల కట్టుకొని బండి పంపించేటట్టుగానే, అంటే ఆ విధంగా అయితే పంపిస్తున్నానండి అనే. ఓకే, ఇదండి ఈనాటి వీడియో. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపుగా 10:30 అయితే అయింది. వాళ్ళ పొద్దున దాదాపుగా
5-6 లేసాను. 5-6 అయితే లెగవటం అయితే జరిగింది. పొద్దుటాల నుంచి నాన్ స్టాప్ వర్క్లోనే ఉన్నాను. ఇంకేంటంటే ఇన్ని కార్ల మీద కూడా టెన్షన్, ఏ కార్ ఎప్పుడు పంపించాలో అర్థం కాదు. ఓకేనే, బాయ్. ఓకే బాయ్, జాగ్రత్త. ఇదండి ఈనాటి వీడియో. కారు అయితే బయలుదేరుతుంది, వైట్ కలర్ కారు. ఇంకొక సన్ రూఫ్ కార్లు, ఇంకొక 2 కార్లు మన దగ్గర అయితే ఉన్నాయి. నాన్ సన్ రూఫ్ ఆటోమేటిక్ బ్లాక్ కలర్ కూడా ఎక్సలెంట్ బండి, షోరూమ్ ట్రాక్తో ఒక బండి అయితే ఉంది. ఇదండి ఈనాటి వీడియో. క్రేటాలు కావాలంటే ఇంకా కాల్ చేయండి. మీరందరూ బాగుండాలి, మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్. నా ఓపిక కూడా అయిపోయింది.